వెల్కమ్ టు ద షో. ఈరోజు మన ముందు కవి రచయిత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ షేవాజ్ గారు మన ముందున్నారు. ఇప్పుడున్నటువంటి సమాజంలో, ఇప్పుడున్నటువంటి కంప్యూటర్ యుగంలో మానవ జాతి ఎన్నో టెక్నాలజీ మారుతూ వస్తున్న దాన్ని చూస్తున్నది. దానిలో భాగంగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతకుముందంతా కంప్యూటర్ యుగం, అంతకుముందంతా రాతి యుగం నుంచి చూసుకుంటే రాతి యుగం, ఆదిమ జాతి అంతా రాతి యుగం నుండి ఆధునిక యుగం ఇప్పుడు నడుస్తుంది. దాంట్లోనే రెండు వర్షన్లుగా చూసుకోవచ్చు. ఒకటేమో ఆధునిక యుగం, తర్వాత కంప్యూటర్ యుగం అంటాము. ఇప్పుడు అది కంప్యూటర్ యుగం నడుస్తుంది. అది కంప్యూటర్ యుగం కూడా ఇప్పుడు దాటి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి మనకి ఇప్పుడు మార్కెట్లో కొత్తగా వినపడుతుంది. ఎక్కడ చూసినా ఆ మాయాజాలంలో ఈ ప్రపంచం కొట్టుకుపోతుంది. మానవ జాతి అంతా అతలాకుతలమయ్యే పరిస్థితి ఉన్నది. అది దానివల్ల మనకు కలిగే నష్టాలేంటి, లాభాలేంటిది? టెక్నాలజీ మానవ మనుగడకు ఉపయోగకారిగా ఉండాలి, కానీ అలా కాకుండా అది విభిన్నమైనటువంటి రీతులలో విచ్చలవిడితనంతో ఆ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే విధిగా మనకి కనపడుతూ ఉంది. దానివల్ల మనకి ఇంకా విపులంగా కులంకషంగా చర్చించడానికి మనకు ముందు ఇప్పుడు షాబాజ్ గారు వచ్చారు. అసలు మనకి మానవ జాతిలో పరిణామ క్రమంలో విద్య ఎప్పుడు వచ్చింది, దాని పరిణామాలు ఎలా జరిగినాయి, అసలు విద్య అవసరం ఏముంది జాతికి, ఆ విషయాన్ని కనుక్కొని మనం షాబాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. దాంట్లో మొదటగా మనం అడిగేటువంటి ప్రశ్న, విద్య దేనికోసం నిర్దేశించబడ్డది? మీరు ఒకసారి పరిచయం చేసుకొని మీ క్వశ్చన్ చెప్పండి, మాకు ఆన్సర్ చెప్పండి. ఒకటి, దక్కన్ న్యూస్ వ్యూవర్స్ అందరికీ నా నమస్కారాలు. విద్య, చదువు, ఈ రెండు పదాలు మనం వింటూ ఉంటాం. నిజానికి మనం లోతుగా అర్థం చేసుకున్నట్లయితే విద్య వేరు, చదువు వేరు. అయితే ఒక జీవిని మనము మనిషి అని ఎప్పుడు చెప్తాము, ఎప్పుడు అతన్ని సంబోధిస్తాము అంటే ఆ జీవిలో మానవత్వం, మనిషితనం అన్నవి మనకు కనిపించినప్పుడు. అయితే ఒక వ్యక్తిని మనం మనిషిగా పరిగణిస్తున్నాము అంటే ఆ వ్యక్తిలో మానవత్వం ఉండాలి, దానితో పాటు మనిషితనం ఉండాలి. అయితే ఇవి రెండు మూలాలు, ఇవి ఫౌండేషన్ అండ్ బేసిక్ ఎలిమెంట్స్ అన్నట్టు. అయితే అప్పటి కాలం నుండే ఏంటిది అంటే మనుషుల్లో కొన్ని విలువలు, కొన్ని వాల్యూస్, ఎథిక్స్ అని, మోరల్స్ అని ఉంటాయి. దాంతోపాటు ఎమోషన్స్ ఉంటాయి, రిలేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనము కోల్పోతున్న సందర్భంలో, అప్పుడున్న పరిస్థితులు కానివ్వండి, లేకపోతే అప్పుడున్న కాలక్రమంలో ఏంటిది అంటే విద్య అన్నది ఒక మంచి సాధనంగా కనిపించింది. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటిది, మానవత్వాన్ని పెంపొందించడానికి లేదా మనిషితనాన్ని నిర్మించడానికి రకరకాల సాధనాలు ఉన్నాయి మన దగ్గర. ఉన్న సాధనాల్లోకెల్లా కూడా అత్యుత్తమ సాధనం ఏంటిది అంటే విద్య. ఎందుకంటే విద్యని ఉపయోగించుకొని మనము మనుషుల్లో మానవత్వ విలువలు కానివ్వండి, మనిషితనం కానివ్వండి చాలా సులభంగా మనం పెంపొందించవచ్చు. కావున దానికోసం విద్య అనేది నిర్దేశించబడింది. విద్యకున్న లక్ష్యాలు వేరు, విద్యకున్న ఉద్దేశాలు వేరు. ఇప్పుడున్న ప్రపంచ కాలంలో విద్య అన్నది చాలా రూపాల్లోకి అంటే రూపాలు మార్చుకుంటూ తనకు అసలు లక్ష్యం ఏదైతే ఉందో, అసలు రూపం ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు మన మెంటాలిటీ అంటే పిల్లలు కానివ్వండి, లేకపోతే పెద్దవాళ్ళు కానివ్వండి, చదువుకున్న వాళ్ళు కూడా ఏంటిది అంటే ఎటువంటి ధోరణితో మనం ముందుకు వెళ్తున్నాము అంటే, నువ్వు ఫలానా డిగ్రీ తీసుకున్నట్లయితే, నువ్వు ఈ ఇంజనీరింగ్ చేసినట్లయితే, నువ్వు మెడిసిన్ చేసినట్లయితే, లేకపోతే నువ్వు ఈ మార్కెటింగ్ చేసినట్లయితే నీకు ఉద్యోగం అనేది ఖచ్చితంగా వస్తుంది. అంటే నువ్వు చదువుకుంటే నీకు ఉద్యోగం అనే స్థాయికి మనం వచ్చినాం. వాస్తవానికి చదువుకి ఉద్యోగానికి సంబంధం లేదు అన్నది మనం గుర్తించాలి. చదువు అన్నది మనకు వచ్చే సమస్య. విద్య అంటే చదువు తీసుకోండి సరే, విద్య చాలా బ్రాడర్ సెన్స్లో వాడాలి. మనం చదువు వరకే మాట్లాడదాం. ఇప్పుడు చదువుకుంటే ఏంటిది అంటే మనకు జ్ఞానం వస్తుంది. జ్ఞానం అంటే ఏంటిది, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు అన్నది జ్ఞానం. అంటే నాలెడ్జ్. జ్ఞానం దేనికోసం ఉద్దేశించబడింది అంటే సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, ఫర్ రైట్ డెసిషన్ మేకింగ్. నాలెడ్జ్ ఈస్ మెంట్ ఫర్ రైట్ డెసిషన్ మేకింగ్ అంటాం. ఎప్పుడైతే నీ నిర్ణయాలు సరైన ధోరణిలో ఉంటాయో అప్పుడు నీకు నష్టం అన్నది జరగదు. సరైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనకు లాభం జరుగుతుందా లేదా అన్నది రెండో అంశం. సరైన నిర్ణయాలు మనము లాభం కోసం కాకుండా నష్ట నివారణ కోసం మనం తీసుకుంటాము. ఇది గుర్తించాలి.
ఒక పని చేస్తున్నాము అంటే మనం ఏం ఆలోచిస్తున్నాము అంటే దీనివల్ల లాభం ఉందా లేదా అని ఆలోచిస్తున్నాము, కానీ ఆ పని చేయడం వల్ల ఏమైనా నష్టం ఉందా లేదా అనే కోణంలో ఆలోచించట్లేదు. కావున మనం ఏంటిది అంటే ఒక పని చేసినా, లేకపోతే ఒక చదువు చదివినా, లేకపోతే ఒక ఉద్యోగం చేసినా కానీ దానివల్ల మనకేమైనా నష్టం ఉందా, లేకపోతే మానవ జాతికి ఏమైనా నష్టం ఉందా, లేకపోతే ఈ ప్రకృతికి ఏమైనా నష్టం ఉందా, లేకపోతే ఆ నష్టం మనకి ఇంకోటి ఏంటిది ఫినాన్షియల్గా కానివ్వండి, లేకపోతే హెల్త్ పరంగా కానివ్వండి, లేకపోతే మన సంబంధాలకు సంబంధించి కానివ్వండి, లేకపోతే ఏ రకంగా అది పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ఎటువంటి నష్టం ఉన్నా కానీ అటువంటి పని నుంచి మనం విరమించుకోవాలి. అయితే ఇప్పుడు ఉన్న సందర్భంలో ఇప్పుడు ఏదైతే విద్యా వ్యవస్థని మనం చూస్తున్నామో, ఏదైతే విధానాన్ని మనం విద్యాని సంబోధిస్తున్నామో దాని వల్ల మనకు నష్టం ఎక్కువగా ఉంది, నష్టమే ఉంది, లాభం అన్నది అసలు లేదు. దీన్ని మనం గుర్తించి ముందుకు పోవాలి. అయితే మీరు అడిగిన ప్రశ్నకి లాస్ట్ సమాధానంగా నేను ఏం చెప్తున్నాను అంటే విద్య కేవలము మనుషుల్లో ఏవైతే మానవత్వ గుణాలు ఉంటాయో అవి కోల్పోకుండా మానవత్వ విలువల్ని పెంపొందించడానికి ఉద్దేశించబడింది. విద్యకున్న లక్ష్యం ఏంటిది అంటే జ్ఞానాన్ని పెంపొందించడము. జ్ఞానాన్ని పెంపొందించడం ద్వారా ఒక వ్యక్తి సరైన నిర్ణయాలు తీసుకునేటట్టు చేయడమే విద్య యొక్క లక్ష్యం. ఈ కాలంలో నేటి తరానికి విద్య ద్వారా ఇప్పుడున్నటువంటి లెక్చరర్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, బేసిక్గా తీసుకుంటే కాలేజీలు కానీ విద్యార్థులకు ఏం నేర్పుతున్నారు అసలు? నిజం చెప్పాలంటే స్వార్థపరులుగా ఎట్లా మారాలో నేర్పుతున్నారు. ఒక్క ఇన్స్టిట్యూషన్ అనేది మనం చెప్పలేం, కానీ దాదాపు 99% విద్యా సంస్థలు ఏంటిదంటే కేవలం వ్యాపారం కోసమే వాళ్ళు దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. వ్యాపారంలో భాగంగా ఏంటిది అంటే విద్యార్థి యొక్క భవిష్యత్తు గురించి, విద్యార్థి యొక్క జీవితం గురించి వాళ్ళు ఆలోచించరు. వ్యాపారం అంటే ఏంటిది? పెట్టుబడి. పెట్టుబడి అనే మాట మనకి ఎప్పుడైతే వస్తుందో అక్కడ స్వార్థం అన్నది ముందుకు వస్తుంది. స్వార్థం అని మనం తీసుకున్నప్పుడు ఇతరుల గురించి మనం ఎందుకు ఆలోచిస్తాము? వాడు మనకు చెప్తాడు అంతే, నీ కోసం ఇది ఉంది, నువ్వు ఇది చేస్తే నీకు ఇదైతుంది, నీకు ఈ లాభం అని చెప్తాడు. కానీ దాంట్లో నాకు దాని కుట్రకోణం దాగి ఉంది, నా వ్యాపారం దాని వెనుకల దాగి ఉంది అని ఎవడు చెప్పడు. కావున దీన్ని గుర్తించుకోవాలి మనం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యా విధానం అన్నది భ్రష్టు పట్టిపోయింది. దీనికి ప్రభుత్వాలు కారణమే. బడా పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ప్రభుత్వాలు కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఇది ఇక్కడ కేవలం దేశంలో, రాష్ట్రంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని ప్రభుత్వాలని శాసిస్తున్నది, అన్ని ప్రభుత్వాలని నిర్దేశిస్తున్నది ఎవరంటే దాదాపు 40 నుంచి 50 వరకు కౌంటబుల్గా ఉన్నారు వాళ్ళు. 40 నుంచి 50 మంది వరకు ఉన్న ఎలైట్స్ అన్నట్టు, ఎలైట్ వరల్డ్ అంటారు వాటిని. అంటే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా, గూగుల్ కానివ్వండి, లేకపోతే జేపీ మోర్గన్ కానివ్వండి, గోల్డ్మాన్ సాక్స్ అని చెప్తారు, లేకపోతే మైక్రోసాఫ్ట్, ఇవన్నీ కూడా ఏంటిది అంటే వాళ్ళ అధినేతలు వాళ్ళ యొక్క వంశపారంగా కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఒక హిస్టరీ ఉంది వాళ్ళకొకటి. వాళ్ళు ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఏంటిది కంట్రోల్ చేసే ఉద్దేశంలో ఉన్నారు. కంట్రోల్ చేసే ఉద్దేశంలో ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని వాళ్ళు శాసిస్తారు. అమెరికాలో కూడా ఏంటిదంటే డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కాదు, అది డొనాల్డ్ ట్రంప్ని ఎవరైతే నడిపిస్తున్నారో, ఎవరైతే ఆదేశిస్తున్నారో వాళ్ళ ఆదేశాలు. మన దేశంలో కూడా అట్లనే జరుగుతున్నాయి. వాళ్ళు ఫస్ట్ ఏంటిది అంటే అటువంటి వాళ్ళు ఎందుకు చేస్తారని కూడా మీరు అడగొచ్చు. వాళ్ళకి ఏమొస్తుంది అని చెప్పొచ్చు. కేవలం లాభం కోసమే. వాళ్ళకు లాభం కావాలి, వాళ్ళకు అనుకూలమైన పరిస్థితులు కావాలి. రెండోది ఏంటిది అంటే ఒక మనిషికి విచ్చలవిడి తత్వంలో, లేకపోతే ఒక ఏమంటారు సైకోయిజంలో ఏముంటుంది అంటే ప్రపంచం మొత్తాన్ని మనం శాసించాలి అని ఉంటుంది. ఆ శాసించే క్రమంలోనే ఏంటిది అంటే ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక టెక్నాలజీని మన ముందు ప్రవేశపెట్టినారు. ఇప్పుడున్నటువంటి యువత మీద అసలు ఈ టెక్నాలజీ ప్రభావం ఎంతవరకు ఉంటుంది? టెక్నాలజీ నేర్చుకోవడం వల్ల యువత ఏమన్నా ప్రయోజనం పొందుతున్నారు? నిజం చెప్పాలంటే యువత ఎవరు కూడా టెక్నాలజీ నేర్చుకోవట్లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద ఆఫీస్లో మన హైదరాబాద్ పరిస్థితి తీసుకుందాము. ఉద్యోగం కోసమని వాళ్ళు వెళ్తారు. ఏం చేస్తున్నాము అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం అని చెప్తారు. వాస్తవానికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానివ్వండి, లేకపోతే ఐటీకి సంబంధించిన ఉద్యోగాలు, టెక్నాలజీ ఆధారిత ఉద్యోగాలు అన్నట్టు. సరే, సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఏం చేస్తున్నావు అంటే వాడు ఏమంటాడు, నేను కోడింగ్ రాస్తున్నాను, లేకపోతే ఫలానా చేస్తున్నాను అని చెప్తాడు. నిజానికి దాదాపు ఒక 100 మందిని మనం లెక్కగట్టినట్లయితే ఒకరో ఇద్దరు సొంతంగా రాయగలిగే శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది కోడింగ్. మిగతా వాళ్ళంతా కూడా ఏంటిదంటే ఆ ఇంటర్నెట్ వ్యవస్థ వల్ల, గూగుల్ ద్వారా ఏంటిదంటే కాపీ పేస్ట్ చేసుకొని ఏదో పని చేస్తున్నాం అన్నట్టు చేస్తారు. అయితే టెక్నాలజీ పైన సరైన అవగాహన విద్యార్థులకు లేదు, అవగాహన కల్పించే ఎవరైతే లెక్చరర్లు ఉంటారో, లేకపోతే ప్రొఫెసర్లు ఉంటారో వాళ్ళకు కూడా లేదు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఏది పుస్తకాలు ఎవరు చదువుతారు, ఈ పుస్తకాలలో ఇంత టైం ఎవరు స్పెండ్ చేస్తారని ఆ యూట్యూబ్ దగ్గరికి వెళ్తారు. ఆ యూట్యూబ్లో ఏదో 2 వీడియోలు చూస్తారు, అది వచ్చి క్లాస్లో సగం చెప్తారు. ఆ పిల్లలకు కూడా ఏం కావాలంటే క్లాసులు అవద్దు,
టైం పాస్ కావాలి. అది జరుగుతుంది. ఉన్న వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి. ఒకరిని మనం వేలెత్తి చూపడం కాదు, కానీ జరిగిన మనం కాలేజీలలో మనం చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. అయితే టెక్నాలజీ వల్ల కలిగే లాభాలు కానివ్వండి, టెక్నాలజీ వల్ల కలిగే నష్టాలు కానివ్వండి, లేకపోతే టెక్నాలజీ అంటే ఏంటిది, ఈ కనీస అవగాహన కూడా విద్యార్థుల్లో ఈ రోజు లేదు. ఒకవేళ ఉండినట్లయితే వాళ్ళు ఈ రోజు సమాజం ఇట్లా ఉండకపోయేది. మొత్తం మిర్రర్ లైఫ్ అయిపోయింది ఈ రోజు. మిర్రర్ లైఫ్ అంటే ఏంటిది? మన సెల్ ఫోన్కున్న మిర్రర్ ఒకటి ఉంటుంది, ఉంటే ఆ అద్దంలో చూస్తూ ఉంటాడు, లేకపోతే కంప్యూటర్ మిర్రర్ ఒకటి ఉంటుంది, ఆ మిర్రర్లో చూస్తూ ఉంటారు. ఈ రెండు కాకపోతే ఆ ఫ్యాషన్ షోలు, లేకపోతే అందచందాలకు సంబంధించి మగవాళ్ళు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, మనం ఏదైతే అద్దం ఉంటుందో ఆ అద్దం ఉంది. ఈ 3 అద్దాల నుంచి వాడు బయటికి రావట్లేదు. అంటే వాస్తవాలను వాళ్ళు గ్రహించట్లేదు. రియాలిటీకి దగ్గరలో ఈ ప్రపంచం లేదు. అర్థమవుతుందా? ఈ రియాలిటీకి దగ్గరలో ప్రపంచం లేదు. వాళ్ళు వాస్తవాలని స్వీకరించే పరిస్థితులు లేరు, అర్థం చేసుకునే పరిస్థితుల్లో కూడా లేదు. అంటే మనం నిజంగా బాగుపడాలి, లేకపోతే మనశ్శాంతి, మనం చూడండి, మనం 2 కోట్లు సంపాదించిన, లేక 2 కోట్లు సంపాదించినా కానీ మనశ్శాంతి లేదు అంటే మనం సంపాదించి కూడా వ్యర్థం అన్నట్టు. అంటే మనశ్శాంతి ఎప్పుడు వస్తుంది అంటే మన నిర్ణయాలు సరైన విధానంలో ఉన్నప్పుడు, మనం కష్టాలని దాటుకొని వెళ్ళినప్పుడు. కష్టాలు కూడా వస్తాయి, సరే, మనం ఒక నిర్ణయం తీసుకుంటున్నాం, లేకపోతే ఒక ముందుకు వెళ్తున్నాం అంటే కష్టాలు వస్తాయి. ఆ కష్టాలను దాటుకునే శక్తి యువతలో లేదు, ఇప్పుడున్న విద్యార్థుల్లో లేదు. ఎందుకంటే వాళ్ళ సిలబస్ ఆ విధంగా తయారు చేసి పెట్టినారంటూ. సిలబస్ ఎందుకు ఆ విధంగా తయారు చేసి పెట్టినారు అంటే, ఇంతకుముందు మనం చూసినట్లయితే, పరిశీలించినట్లయితే, ఇంతకుముందు ఉన్న సిలబస్లో ఒక పోయిటరీ ఉండేది, ఆర్ట్స్ ఉండేది, రకరకాల దేశాల సాహిత్యం ఉండేది. దాంతోపాటు ఏంటిది అంటే మ్యాథమెటిక్స్లో కూడా సిలబస్ అనేది చాలా స్టాండర్డ్గా స్ట్రాంగ్గా ఉండేది. ఫిజిక్స్లో కూడా ఏంటిది అంటే పరిశోధనకు సంబంధించిన వివిధ అంశాలు ఉండేవి. మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, అది లాంగ్వేజెస్ తీసుకున్నా, లేకపోతే సాంఘిక శాస్త్రం తీసుకున్నా, సామాజిక శాస్త్రం తీసుకున్నా, మ్యాథమెటిక్స్ తీసుకున్నా, అంటే లెక్కలు తీసుకున్నా, ఏదున్నా కానీ విద్యార్థుల్లో ఆలోచించే శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడే సాధనంగా సిలబస్ ఉండేది. ఇప్పుడు ఆ సిలబస్ క్రమేణా ఏమైంది అంటే అదంతా పక్కకు జరిపేసి కుట్రపూరితంగా జరుగుతుంది ఇదంతా. మెల్లమెల్లగా రాను రాను ఏంటిదంటే ఉన్న మంచి సిలబస్ దేని వల్లనైతే విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం పెరుగుతుందో, ఆలోచించే శక్తి పెరుగుతుందో, అది కొంచెం మెల్లమెల్లగా తగ్గించేసి ఏంటిదంటే కేవలం మార్కెటింగ్ కోసము, వాళ్ళ వ్యాపారానికి ఉపయోగపడే ఏవైతే అంశాలు ఉంటాయో వాటిని సిలబస్గా ప్రవేశపెట్టి ఈరోజు ఆలోచించనివ్వకుండా చేస్తున్నారు. ఆలోచించనివ్వకుండా చేయడం వల్ల వాళ్ళకి కలిగే లాభం ఏంటిది సార్ అని మీరు చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆలోచిస్తేనే కదా వాళ్ళ కంపెనీకి ఉపయోగపడతారు. అంటే వాళ్ళకు ఆలోచించే విధానం అంటే ప్రశ్నించే విధానం. వాళ్ళ ప్రకారం ప్రశ్నించడం అంటే వాళ్ళు చేసేది దొంగ పనులు ఉంటాయి. వాళ్ళ వ్యాపారం మొత్తం ఏంటిదంటే ఫ్రాడ్తో నింపుకొని ఉంటుంది. వాటిని వాడు రేపు మళ్ళీ ప్రశ్నిస్తే మనకు నష్టం కదా అన్నట్టు ఆలోచన విధానాన్ని వాళ్ళు కప్పిపుచ్చడానికి ఇటువంటి సిలబస్ని ప్రవేశపెడుతున్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళకి కావాల్సింది ఏంటిది? మేము ఇది చెప్తాము, ఇది మీరు చేయాలి అంటే టెక్నికల్ స్లేవ్స్ వాళ్ళకి కావాలి. ఆ టెక్నికల్ స్లేవ్స్లో భాగంగానే ఈరోజు ఏంటిదంటే సిలబస్లో ఏవైతే పనికొచ్చే అంశాలు ఉంటాయో, విద్యలో ఏవైతే మనకు అవసరమయ్యే ఏవైతే అంశాలు మనకు కావాలో వాటిని అన్నింటినీ కూడా ఏంటిదంటే మెల్లమెల్లగా ఒక కుట్రపూరితంగా తగ్గించేయడము, లేకపోతే దాన్ని పక్కకు జరపడం చేసేసి ఏవైతే కార్పొరేట్ కంపెనీలకు కానివ్వండి, లేకపోతే బడాబాబులకు ఏవైతే పనికొస్తాయో అటువంటి అంశాలని అందులో ప్రవేశపెడుతున్నారు. అందుకే చూడండి, ఈ కోవిడ్ కంటే ముందు ఉన్న పరిస్థితుల్లో, కోవిడ్ తర్వాత వచ్చిన పరిస్థితుల్లో చాలా మనం తేడా గమనిస్తాం. ఇప్పుడు మనం చూస్తే పిల్లల్లో ఏంటిదంటే ఎమోషన్స్ లేవు, రిలేషన్స్ లేవు, వాల్యూస్ లేవు, ఎథిక్స్ లేవు. ఎందుకు వస్తున్నాయని మనం ఆలోచిస్తే, మనం కొంచెం గంట సేపు కూర్చొని మనం ఆలోచించినా కానీ మనకు అర్థమవుతాయి ఈ విషయాలన్నీ కూడా. ఓకే. ఈ టెక్నాలజీ అనేది మా యువత మీద బాగా చెడు ప్రభావం ఉందని మీరు అంటున్నారు. ఉంది, 100% ఉంది. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు ఇంత పరిణామ క్రమంలో టెక్నాలజీ చాలా మానవ జాతిని ఎక్కడికో అభివృద్ధి చెందిందనే దాంట్లో మేధావులు అంటున్నారు కొంచెం మాట. కానీ దానికి మీరు పూర్తి భిన్నంగా దాన్ని అసలు టెక్నాలజీ మానవ జాతి అభివృద్ధి జరగట్లేదు, మానవీయ విలువలన్నిటినీ అది తుంచివేస్తుంది అనే విధంగా మీరు చెప్తున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టెక్నాలజీ ఇప్పుడు కంప్యూటర్ దగ్గర నుంచి వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మానవ సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? అసలు ఇది మానవ సమాజానికి చాలా విచ్ఛిన్నకారిగా ఉంటుందని చాలామంది అంటున్నారు. అది దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతే అసలు ప్రపంచమే చాలా భిన్నంగా మారే పరిస్థితి ఉంది అని మేధావులు హెచ్చరిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకూడదు అని. అది మీకున్న అవగాహన ప్రకారం అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితికి అది సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? దానివల్ల ఉపయోగం, నష్టమా అసలు? ఓకే. ముందుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటిదా అన్న దానిపైన మనకు అవగాహన, కొంచెం క్లారిటీ ఉండాలి. మనుషులకి కొంచెం తెలివి ఉంటుంది, ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. అది న్యాచురల్ ఇంటెలిజెన్స్, మన పుట్టుకతోని
కాలక్రమేణా వచ్చిన ఇంటెలిజెన్స్, దాన్ని న్యాచురల్ ఇంటెలిజెన్స్ అని చెప్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనకేదైతే న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఉంటుందో అటువంటి న్యాచురల్ ఇంటెలిజెన్స్ని ప్రాణం లేని వస్తువుల్లో మనము డంప్ చేసినట్లయితే, దాంట్లో నింపినట్లయితే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఉదాహరణకు మనుషులు ఒక రకంగా ప్రవర్తిస్తారు. మీ ముందర నేను ఒక వేడి నీళ్ళ గ్లాస్ పెట్టినాను, మీరు అనుకోకుండా దాన్ని ముట్టుకున్నట్లయితే మీరు వెంటనే మీ చేయి తీసేస్తారు. రెండవది, మీకు ఒక సమస్య వచ్చినప్పుడు ఒక రకంగా ఆలోచిస్తారు, దాన్ని నేను ఎట్లా పరిష్కరించాలా అని. అంటే మన ఆలోచన విధానము, మన ప్రవర్తన, మన బిహేవియర్ కానివ్వండి, మన థింకింగ్ ఎబిలిటీ కానివ్వండి, మన డెసిషన్ మేకింగ్, మన నిర్ణయాలు తీసుకునే శక్తి, ఈ మూడు, డెసిషన్ మేకింగ్, థింకింగ్ ఎబిలిటీ, బిహేవియర్, మన ప్రవర్తన, మన ఆలోచన విధానము, మన నిర్ణయం తీసుకునే శక్తి, మనం నిర్ణయాత్మక శక్తి, ఈ మూడింటిని కూడా మనం ఏ విధంగానైతే మనం తీసుకొని ముందుకు వెళ్తామో సేమ్ అట్లానే ఒక మనిషికి ఏదైతే ఈ శక్తులు ఉన్నాయో, అంటే మనిషి దగ్గర ఏవైతే ఈ క్వాలిటీస్ ఉన్నాయో అటువంటి క్వాలిటీస్ని కూడా మన కంప్యూటర్లో లేకపోతే ఒక నాన్ లివింగ్ థింగ్లో, అంటే ప్రాణం లేని దాంట్లో మనం డంప్ చేసినట్లయితే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తాం అన్నట్టు. సేమ్ మన తెలివి ఒక ప్రాణం లేని దానికి వచ్చేటట్టు చేయడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీనికోసం మనం ఏంటిదంటే మెషిన్ లెర్నింగ్ అని లేకపోతే వివిధ రకాల వేరే సబ్జెక్ట్స్ యొక్క హెల్ప్ తీసుకొని లేకపోతే సహాయం తీసుకొని ముందుకు పోతాం. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నదే దాదాపు ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చింది కాదు. దాదాపు దీనికి సంబంధించి 40-50 సంవత్సరాల నుంచి గట్టిగా దీనిపైన రీసెర్చ్ అనేది జరుగుతుంది, చాలా సీక్రెట్ గా జరుగుతుంది. CIA ఏదైతే ఉందో, సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అమెరికాలో, సిడ్నీ, ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు కానీ సిడ్నీ గ్యాట్లివ్ అని ఉన్నాడు. అతని ఆధ్వర్యంలో అప్పటి నుంచే అల్ట్రా ప్రాజెక్ట్, MK అల్ట్రా ప్రాజెక్ట్ అని వాళ్ళు చేపట్టినారు. అది పెద్ద సీక్రెట్గా జరిగింది ప్రాజెక్ట్. మాన్హట్టన్ ప్రాజెక్ట్ గురించి మీరు వినే ఉంటారు. మాన్హట్టన్ ప్రాజెక్ట్ కూడా ఏంటిదంటే అప్పట్లో ఎవరికి తెలియదు, బయట ప్రపంచానికి తెలియదు ఏం జరుగుతుంది, అసలు ఏం చేస్తున్నారు, అసలు ప్రాజెక్ట్ జరుగుతుందన్న విషయం కూడా తెలియదు. ఆ ప్రాజెక్టులు అన్ని అందులో దాదాపు 150,000 మంది పనిచేస్తారు ఆ ప్రాజెక్ట్. అయితే ఆ ప్రాజెక్ట్ కూడా ఏంటిదంటే కుట్రపూరితంగా జరిగింది, కుట్ర కోసమే జరిగింది, కుట్ర పని జరిగింది. దేనికోసము? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచాన్ని మనం ఎట్లా కంట్రోల్ చేయాలి. టెక్నాలజీ ద్వారా ప్రపంచాన్ని కంట్రోల్ చేయడం అంటే మనుషుల్ని కంట్రోల్ చేయడం, మనుషుల యొక్క థాట్స్ని కంట్రోల్ చేయడం, మనుషుల యొక్క బిహేవియర్ని కంట్రోల్ చేయడం. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది మన ముందు ఏదైతే కనిపిస్తుందో దీనివల్ల ఈ లాభాలు ఉన్నాయి, దీనివల్ల ఈ మంచి ఉంది అని మనం అనుకుంటున్నాం, కానీ దానికి ఒక పెద్ద ఏమంటారు బ్రాడర్ సెన్స్లో దానికి పెద్ద లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ఏంటిది అంటే ప్రపంచంలో ఉన్న మానవ జాతిని, పశు జాతిని మొత్తాన్ని కూడా కంట్రోల్లోకి తీసుకోవాలి, మ్యానిపులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఒక నిర్ణయం, మీరు ఒక కంపెనీ నుంచి షూ కొనబోతున్నారు, ఫలానా ABCD కంపెనీకి సంబంధించిన చెప్పులు కొనబోతున్నారు అంటే అది వానికి అర్థమైపోవాలి, అర్థమైపోతుంది. అర్థమైపోయిన తర్వాత మీరు ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచనని మార్పు చేసేసి ABCDకి సంబంధించిన కంపెనీ షూ కాకుండా XYZ కంపెనీకి సంబంధించిన షూ కొనేటట్టు చేయడం. అంటే మీ థాట్స్ని మ్యానిపులేట్ చేయాలి, రిమోట్గా కంట్రోల్ చేయాలి, రిమోట్గా మ్యానిపులేట్ చేయాలి, వర్చువల్గా మిమ్మల్ని తమ ఆధీనంలోకి తీసుకొని మీ ప్రవర్తనలో మార్పు తెచ్చి, మీ ఆలోచనలో మార్పు తెచ్చి వానికి ఫేవర్గా అవుట్కమ్స్ని మార్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. దీనికోసం ఏంటిది అంటే చాలా దేశాలు కూడా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా ఏంటిది అంటే అమెరికా ఉంది. అమెరికా మనకు తెలుసు, అమెరికా యొక్క తీరు ప్రపంచంలో ఎట్లా ఉంటుంది, ఏం చేస్తుంది. అయితే దాదాపు పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పుడు ప్రపంచంలో ఏవైతే చూడండి, మీరు వాడే ఫోన్ కానివ్వండి లేకపోతే ఫోన్లో వాడే సాఫ్ట్వేర్లు అన్నీ కూడా ఏంటిదంటే కొన్ని కంపెనీలకు పరిమితం ఉన్నాయి. ఆ కంపెనీలు అన్నీ కూడా ఏంటిది అంటే ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నాయి. ఆ లక్ష్యం ఏంటిది అంటే ప్రపంచం మొత్తాన్ని మనం వర్చువల్గా శాసించాలి. ఆ వర్చువల్గా శాసించడం అంటే మనుషులు ఒకవేళ మనకు ఉపయోగపడట్లేదు, వాళ్ళ వల్ల మనకు లాభాలు రావట్లేదు అంటే, వాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల మనకు లాభం కలగట్లేదు అంటే, లాభం కలిగేటట్టు వాళ్ళ ఆలోచనల్ని మన వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇది ఒక పెద్ద కుట్రని. దీనికి సంబంధించిన రీసెర్చ్ మీరు 1980sలో చూడండి. 1956లో జాన్ మెకార్థీ అనే వ్యక్తి ఒక ఫస్ట్ AI ప్రోగ్రామ్ రాశాడు. రాసిన తర్వాత అక్కడ ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని కాయిన్ చేశాడు అన్నట్టు. దాని తర్వాత కాలక్రమేణా మెల్లమెల్లగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఉన్న కాన్సిక్వెన్సెస్ని బట్టి ఏంటిదంటే అర్థమైపోయింది దేశాలకి, ఇది ఇప్పుడు మనము ఫిజికల్గా కొట్టాడడం వల్ల లేకపోతే ఈ ఆయుధాలు వాడడం వల్ల జరిగేది కాదు. కాబట్టి అప్పటి నుంచి జరుగుతూ వచ్చింది. మరీ ముఖ్యంగా 1980s నుంచి 1995 మధ్యలో ఏదైతే రీసెర్చ్ లేదా పరిశోధన దీనిపైన జరిగిందో చాలా ఘోరంగా జరిగింది.
ఆ యొక్క రీసెర్చ్ వల్లనే ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఇదంతా మనకు కనిపిస్తున్నాయి, ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయి. ఫలితాలు వస్తున్నాయి. దీనివల్ల రాబోయే రోజుల్లో ఏంటిదంటే ఒక మనిషి పెళ్లి చేసుకోకుండానే, ఒక మనిషి సంభోగం చేయకుండానే పిల్లల్ని పుట్టించగలరు. అటువంటి ఏమంటారు నిలబడి అటువంటి కాలాన్ని మనం చూడబోతున్నాము. దేవుడు దేవుడు అని మనం చెప్తాం, కానీ దేవుడిని కూడా ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. దేవుడు కూడా ఉండడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని దేవుడిలాగా భావించే పరిస్థితి ఏర్పడింది. కానీ దీని వెనుకలో ఉన్న లాజిక్ని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఇది కూడా ఒక చిన్న తమాషాని వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఇప్పుడు మనకు బురిడి కొట్టించే మాయలోడు వస్తాడు కదా, ఆ మాయలోడు ఎట్లయితే బురిడి కొట్టిస్తాడో ఆ బురిడి లాగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఉంది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి, అర్థం చేపియాలి కూడా. ఎందుకంటే చైతన్యం అన్నది కనుమరుగవుతుంది. ఎందుకు కనుమరుగవుతుంది అంటే ఉన్న విద్య. చైతన్యం ఎక్కడ క్లాస్ రూమ్లో వస్తుంది. మొదటి చైతన్యం వ్యక్తిదే క్లాస్ రూమ్లో. విద్యా విధానం అట్లా తయారైంది కాబట్టి చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. అందుకే చెప్పేవాళ్ళు ఉంటే వినేవాళ్ళు ఉంటారు, చెప్పేవాళ్ళు లేరు. ఎందుకు చెప్పట్లేదు? మన స్వార్థం మనం చూసుకుంటున్నాం. లెక్చరర్లు అట్లనే తయారైనారు, ప్రభుత్వాలు అట్లనే తయారైనాయి, యూనివర్సిటీలు అట్లనే తయారైనాయి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా దేనికోసం, ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తాయి? ప్రజల కోసం కాదు. ప్రభుత్వాలు ఈ కాలంలో ఏంటిదంటే వాళ్ళకి ఎవరైతే కమిషన్లు ఇస్తారో వాళ్ళ కోసం పనిచేస్తాయి. వాళ్ళకి అనుకూలంగా ఇక్కడ జరుగుతున్నాయి విషయాలు. ఈ టెక్నాలజీ అనేది ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము ఆల్రెడీ. మానవ సంబంధాలన్నిటినీ ఒకప్పుడు అంతా ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి, కానీ ఇప్పుడు ఆ ఉమ్మడి కుటుంబాలంతా చిన్న భిన్నమయ్యి ఇండివిజువల్గా బతికే స్థితి నుంచి వెళ్ళి న్యూక్లియర్ ఫ్యామిలీస్లు మారినాయి. అంటే ఒక హైదరాబాద్ చూసుకుంటే ఒకప్పుడు ఒకటే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే తల్లిదండ్రులతో కలిసి ఒకటే కుటుంబం వేడుని తీసుకొని అయినా సరే అందులోనే ఉండేవాళ్ళు. కానీ ఇదే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఒక ఫ్యామిలీని ఒక దగ్గర పెట్టి మళ్ళీ అన్న ఒక దగ్గర, తమ్ముడు ఒక దగ్గర, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం ఉమ్మడి కుటుంబం అనేది లేకుండా పోయింది. ఈ టెక్నాలజీ మనం ఏమంటామో అది మనకు తెలియదు, కానీ అట్లాంటి సిచ్యువేషన్లో రేపు రానున్న కాలంలో ఈ భార్యాభర్తలు కూడా కలిసే పరిస్థితి ఉందో లేదో కూడా తెలియదు. అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంకోటి ఏంటంటే మానవ జాతికి ఇప్పుడు జరిగినటువంటి ఈ 100 ఏళ్ళ నుంచి చూస్తున్నటువంటి విపత్తులో మనకి బిఫోర్ ఒక 100 years తీసుకుంటే నాకు తెలిసినంత వరకు అయితే ప్లేగ్ చాలా పెద్ద ఎత్తున ఒక విపత్తు వచ్చింది. ఆల్మోస్ట్ మానవ జాతిని అంతా కొలాప్స్ అయ్యే దాకా వెళ్ళింది. కానీ దాని నుంచి వెళ్ళి అప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో బయటపడింది. కానీ ఈ 100 ఏళ్ళ తర్వాత అంతకంటే భయంకరమైనటువంటి విపత్తు ఒకటి మన మీద దాడి చేసింది. అదే COVID-19 కరోనా అంటున్నాము. ఈ కరోనా కాలంలో కూడా మానవ సంబంధాలన్నిటినీ ఒక సైడ్ మనం పెట్టుకుంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల ఇంకా మానవ జాతి మీద దుష్ప్రభావాలు ఎక్కువనే కనబడేటట్లు ఉన్నాయి. ఆ మానవ సంబంధాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మీరు కొంత చెప్పగలుగుతారు? మనం ఒకటి ముఖ్యంగా కోవిడ్ గురించి ఒకటి అర్థం చేసుకోవాలి. కోవిడ్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి చాలా దగ్గర సంబంధం ఉంది, విడదీయలేని సంబంధం ఉంది. ఓకే, ఎట్లా అన్నది నేను చెప్తాను. చెప్పండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన పరిశోధనలన్నీ జరిగిన తర్వాత దాన్ని ప్రపంచంలోకి బయటకు పంపించాలి. మనుషుల జీవితాల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం నెట్టాలి. కంపెనీల యొక్క ఉద్దేశం. అయితే ఈ ప్రయోగాల్లో ఏంటిదంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సాధనం ద్వారా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అంటే మనిషి యొక్క నిర్ణయం తీసుకునే శక్తి ఏదైతే ఉంటుందో అది వాళ్ళ చేతిలోకి వచ్చేటట్టు చేయడం. నేను ఈరోజు ఇడ్లీ తినాలి అనుకుంటున్నాను అంటే ఇడ్లీ తినకుండా వాన్ దోశ తినేటట్టు చేయడం. నేను మానవులకు ఉన్నటువంటి ఆలోచన శక్తిని రిమోట్ గా కంట్రోల్ చేయడం, రిమోట్ గా వర్చువల్ గా కంట్రోల్ చేయడం. ఓకే ఓకే. అయితే ఇప్పుడు వాళ్ళు తయారు చేసిన విధానం ఏదైతే ఉంటుందో అది ఒక టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయాలి అంటే మీరు వాళ్ళకి యాక్సెసిబుల్ ఉండాలి. మనుషులందరూ కూడా ఏంటంటే యాక్సెసిబుల్ ఉండాలి. ఇప్పుడు కోవిడ్ అన్నారు. కోవిడ్ వచ్చిన సందర్భంలో మనం చూసినాం కొత్తగా ఏంటిది అంటే అసలు ఎట్లా ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు, ఎట్లా భయాందోళనకు గురి చేస్తున్నారంటే ఇంకా నువ్వు పక్క ఊర్లో ఉన్నా కానీ ఒక కోవిడ్ వచ్చిందంటే నువ్వు నీ ఊర్లో ఉన్నా కానీ నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అన్నట్టు క్రియేట్ చేస్తావు. అంత భయం. ఆ భయంలో మనిషి ఏంటిదంటే ఆలోచన విధానం పనిచేయక ఏదంటే ఆ నిర్ణయాలు తీసుకొని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం, లేకపోతే చుట్టాలు చనిపోవడం. చూడండి పరిస్థితి. మీరు ఎమోషన్స్ గురించి మాట్లాడారు, హ్యూమన్ రిలేషన్స్ గురించి మాట్లాడారు అని చెప్తున్నారు కాబట్టి ఇక్కడనే మనకు ఒక చిన్న సమాధానం దొరుకుతుంది. చూడండి, కోవిడ్ సందర్భంలో మనం చూసినాం పరిస్థితి ఎట్లా అంటే ఒక తండ్రి చచ్చిపోతే కొడుకు పోలేని పరిస్థితి, కూతురు చచ్చిపోతే
తల్లి పోలేని పరిస్థితి, భార్య చచ్చిపోతే భర్త పోలేని పరిస్థితి. అవును. ఎందుకు? వాళ్ళకి ఒక భయం ఉన్నది, వాళ్ళకు ఒక భయం ఉన్నది. ఏంది? అక్కడికి వెళ్తే మళ్ళీ నాకు కూడా ఆ వ్యాధి సోకుతుంది, అది నాకు కూడా అనుకుంటుంది. ఇప్పుడు నాకు అనుకుంటుంది అంటే మళ్ళీ నా పిల్లలు ఏం కావాలి, నా భార్య ఏం కావాలి, నా తల్లిదండ్రులు ఏం కావాలి అనే భయంతో వాడు ఏం చేసిందంటే పోకుండా ఉండిపోయాడు. ఇది జరిగింది కదా. అవును, జరిగింది. సరే, కాలక్రమేణా ఏంటిదంటే వాళ్ళు ఏదో వ్యాక్సిన్ అని చెప్పినారు. ఆ వ్యాక్సిన్ ద్వారా ఏంటిదంటే కోవిడ్ ఏదో కొంచెం మార్పు వచ్చింది, తగ్గింది అని చెప్పుకుంటూ వచ్చినారు. ఇప్పుడు ఎప్పుడైతే అటువంటి సందర్భంలో మనుషుల ప్రవర్తన ఆ విధంగా ఉన్నదో అది అలవాటుగా మారింది. అంటే మెల్లమెల్లగా అలవాటు చేస్తారు. ఏం అలవాటు చేస్తున్నారు? రిలేషన్షిప్స్, ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో అంతగా మనకు. ఇంతకుముందు కోవిడ్ అప్పుడు మా నాన్న చనిపోతేనే నేను పోలేదు, ఇప్పుడు మిత్రుడు చచ్చిపోతే ఏం పోతాంలే అన్నట్టు వాడు ఆఫీస్లో పని చేసుకుంటా పోవాలి, వాడు ఆఫీస్ కోసమే పని చేయాలి కట్టు బానిసగా. అంటే అక్కడ పోయే 2-3 గంటలు లేకపోతే ఒక రోజు కూడా ఏంటిదంటే ఇక్కడ పని డిస్టర్బ్ కాకుండా, ఎవరి పని వీని పని కాదు, నిజానికి అది ఆఫీస్కి సంబంధించిన పని. ఆఫీస్ ఏముంది, కార్పొరేట్ ఉంది, పెట్టుబడిదారు ఉంది. ఆ పని కోసం అంటే కట్టు బానిసగా నువ్వు ఎక్కడ కదలొద్దు బాబు, ఇక్కడనే ఉండాలి, నువ్వు ఎవరి కోసం పని చేయకూడదు, నా కోసమే పని చేయాలి. నీకు రిలేషన్స్ ఎమోషన్స్ ఉంటే, నీకు రిలేషన్స్ ఉంటే ఏమవుతుంది అంటే నాకు ఇక్కడ నష్టం జరుగుతుంది, నాకు ఇక్కడ నువ్వు బానిసగా ఉంటావు కదా, నాకు పని చేయకుండా నువ్వు ఎక్కడికో తప్పించుకుంటున్నావు, ఇది జరగకూడదు. కాబట్టి ఆ ఎమోషన్స్ ని తగ్గించే ప్రయత్నం కోసం, ఆ రిలేషన్స్ ని దూరం చేసే ప్రయత్నం కోసం అందులో భాగంగానే కోవిడ్ వచ్చింది. ఈ కోవిడ్ వచ్చిన సందర్భంలో మనకి ఏమైంది అంటే వ్యాక్సిన్ అని ఒకటి తెచ్చినారు, రకరకాల వ్యాక్సిన్లు వచ్చినాయి. వాస్తవానికి వ్యాక్సిన్ అన్నది ప్రవేశపెట్టాలి, కనిపెట్టాలి అంటే సంవత్సరాలు కూడా, దాదాపు 10-15 సంవత్సరాల పరిశోధన జరగాలి, టెస్టింగ్ జరగాలి, ఇవన్నీ జరగాలి. కానీ 10-15 నెలలు కూడా కాదు, 5-6 నెలలు వచ్చేసింది. ఆ వ్యాక్సిన్ ద్వారా ఏంటిదంటే, నేను చాలా మంది పెద్ద పెద్ద డాక్టర్లు చెప్పిన విషయాలు చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది. అర్థమైనా కానీ వాళ్ళు బయటికి చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకు కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి అన్నట్టు. సరే, వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మనకు కూడా అర్థమవుతుంది. కొంచెం కామన్ సెన్స్ పెట్టి ఇంగిత జ్ఞానంతో మనం ఆలోచించినట్లే మనకు ఏం అర్థమవుతుంది అంటే, ఆ వ్యాక్సిన్ల ద్వారా మన లోపల ఏం చేస్తున్నారు అంటే, చెప్పేది పెద్ద పెద్ద టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ కూడా ఏం చెప్పినారు అంటే, మీరు వినే ఉంటారు, జాన్ ఎఫ్ కెనడీ ఇంతకుముందు అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నాడు. అమెరికా ప్రెసిడెంట్ యొక్క అల్లుడు అంటే అక్క వాళ్ళ కొడుకు ఏమో అవుతాడు. ఆర్ఎఫ్ కెనడీ, ఆయన కూడా మొన్న అమెరికా ఎన్నికల్లో పోటీ చేసినాడు. రాబర్ట్ ఫ్రాన్సిస్ కెనడీ, ఆయన పెద్ద కాన్స్పిరసీ థియరిస్ట్, చాలా పుస్తకాలు రాసిండు. ఆయన కోవిడ్ పైన కూడా చాలా పుస్తకాలు రాసిండు. ఆయననే ఏం చెప్తాడు అంటే, ఈ వ్యాక్సిన్ అనేది పెద్ద కుట్ర. ఈ వ్యాక్సిన్ పేరుతోని ఏం చేస్తున్నారు అంటే నానోబాట్స్ ని మన బాడీలోకి ప్రవేశపెడుతున్నారు, మన శరీరంలోకి ప్రవేశపెడుతున్నారు. ఎట్లానైతే కోవిడ్ కి సంబంధించిన ఆ బ్యాక్టీరియా కానివ్వండి, వైరస్ కానివ్వండి మన లంగ్స్ లో ఎట్లయితే ఉండిపోతుందో, అదే విధంగా వాళ్ళు ఏవైతే బాట్స్ ప్రవేశపెడతారో, నానోబాట్స్, టెక్నికల్ బాట్స్ ఏవైతే అవి ప్రవేశపెడతారో, అవి పోయి మన బ్రెయిన్ దగ్గర, సినాప్సిస్ దగ్గర కూర్చొని మనం ఆలోచించే విధానాన్ని మ్యానిపులేట్ చేయడానికి పనికొస్తాయి అన్నట్టు. అయితే ఇది కేవలం మనకు ఈ వ్యాక్సిన్ల ద్వారానే కాదు, మనం వాడే కూల్ డ్రింక్లు ఉన్నాయా, కూల్ డ్రింక్ల ద్వారా, రెండోది స్ప్రేస్ ఉంటాయి కదా, ఆ స్ప్రేల ద్వారా, వీటన్నిటి ద్వారా కూడా ప్రయోగాలు చేస్తారు. ఇదంతా ప్రయోగమే. కోవిడ్ అన్నది ఒక పెద్ద ప్రయోగం. అంటే మనుషుల యొక్క శరీరాల్లోకి మనకు సంబంధించిన ఆ బాట్స్, నానోబాట్స్ అంటే ఏంటిది, చిన్నపాటి ట్రాన్సిస్టర్స్ అనుకోండి మీరు, చిన్నపాటి చిప్స్ అనుకోండి మీరు. ఇంతకుముందు కంప్యూటర్కి సంబంధించిన సైజ్ చాలా పెద్దగా ఉండేది. ఎందుకు సైజ్ తక్కువ వస్తుంది ఇప్పుడు ఈ ఫోన్లో అంత కంప్యూటర్ ఎందుకైంది అంటే, ట్రాన్సిస్టర్ యొక్క సైజ్ తగ్గడం వల్ల. ట్రాన్సిస్టర్, ఇప్పుడు మన ఎర్ర రక్త కణాలు ఉంటాయి, రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. రెడ్ బ్లడ్ సెల్స్ ఎంత ఉంటాయి అంటే 7000 నానోమీటర్స్ దాని సైజ్. అవి మన కంటికి కూడా కనిపించవు. వాటికంటే కూడా చాలా చిన్నవిగా ఉన్నాయి అన్నట్టు ఈ నానోబర్డ్స్. ఎంత? ద లీస్ట్ సైజ్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ ఇన్ దిస్ వరల్డ్. అతి చిన్న ట్రాన్సిస్టర్ ఈ ప్రపంచంలో, దాని సైజ్ ఎంత అంటే 2 నానోమీటర్. 7000 నానోమీటర్లు ఎర్ర రక్త కణాలు, 2 నానోమీటర్ అంటే ఎన్ని వస్తాయి? దాదాపు 3500 ఎర్ర రక్త కణాలు అంటే 3500 ఏమంటారు ట్రాన్సిస్టర్స్ సమానం. అంటే ఇవన్నీ మన శరీరంలో ప్రవేశించబడుతున్నాయి అన్నట్టు. క్వాంటమ్ కంప్యూటింగ్ అని ఒకటి ఉంటుంది. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ రెండింటికి దగ్గర సంబంధం ఉంటుంది. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇంకా బ్రాడర్ సెన్స్లో ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాటి వెళ్తుంది క్వాంటమ్ కంప్యూటింగ్. అయితే ఈ కోవిడ్లో ఏంటిదంటే ఒక ప్రయోగం ఏం జరిగిందంటే, మనుషుల్లో కోవిడ్ దేనికోసం వాళ్ళు అంటే చైనా ల్యాబొరేటరీకి వెళ్ళి వచ్చింది అంటారు, కానీ ఆ ల్యాబొరేటరీకి ఫండింగ్ ఎవరు ఇచ్చినారు? అమెరికానే ఇచ్చింది. అమెరికాకు సంబంధించిన ఒక ఏమంటారు సంస్థనే దానికి ఫండింగ్ చేసింది. సరే, అది క్రియేట్ చేసినారు అని మనం నమ్ముతున్నాము. మరి ఒకవేళ కాదు, అది న్యాచురల్గా వచ్చినట్లయితే మళ్ళీ ఇప్పుడు ఎందుకు లేవు కోవిడ్ కేసులు? ఒక వ్యాధి అన్నది
ఒక డిసీజ్ అన్నది ప్రపంచంలో ఒకసారి అడుగుపెట్టిన తర్వాత మళ్ళీ ఎందుకు కనుమరుగవుతుంది? కనుమరుగు కాదు. ఈ పోలియో లాంటి వ్యాధి కాదు కదా, అది క్షయ లాంటి వ్యాధి కాదు కదా. ఇప్పుడు కనీసం ఒకరి నుంచి ఒకరికైతే అది చాలా కంటాజియస్ అని చెప్పినారు. మరి ఇప్పుడు ఒక్క కేసు కూడా ఎందుకు చూడట్లేదు మనము? ఒకవేళ చూసినా కానీ అంత సీవియర్గా ఎందుకు ఉండట్లేదు? కావున ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అనవసరమైన భయం సృష్టించినాడు. ఇంతమంది చచ్చిపోయినారు కదా సార్, మరి మీరు ఏమంటారు అని చెప్పినప్పుడు నేను ఒకటే చెప్తాను, మనిషి ఎప్పుడైతే భయపడతాడో లోపల ఉన్న అవయవాలన్నీ కూడా సరిగా పనిచేయవు. టాక్సిక్ సబ్స్టాన్సెస్ ప్రొడ్యూస్ అవుతాయి బాడీలో. మనం ఎగ్జామ్ల సందర్భంలో చూస్తాం, రిజల్ట్ వచ్చే సందర్భంలో ఆ పిల్లవాడు ఆలోచించినప్పుడు లేకపోతే మనం దాని గురించి ఆలోచించినప్పుడు ఆ భయంలో ఏంటిదంటే మనకు మోషన్ వస్తుంది, లేకపోతే యూరిన్ వస్తుంది, మన ఆలోచన విధానమే సరిగా పనిచేయదు, బాడీలో టెంపరేచర్ పెరిగిపోతుంది, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది, ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు కూడా ఏంటిదంటే ఆ భయం ఎంతటి భయాన్ని వీళ్ళు సృష్టించినారు, ఎంతటి భయాన్ని వీళ్ళు ముందుకు తీసుకెళ్ళినారు అంటే హార్ట్ అటాక్లు వచ్చే విధంగా, బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చే విధంగా. రెండోది ఏంటి, హార్ట్ అటాక్లు బ్రెయిన్ స్ట్రోక్లు అయితే పక్కన పెట్టండి, మరీ ముఖ్యంగా ఏంటిదంటే ఆ భయం ఎప్పుడైతే దీర్ఘంగా మన బాడీలోకి దిగుతుందో మన బాడీలో చాలా మటుకు విషపూరితమైన సబ్స్టాన్సెస్ ప్రొడ్యూస్ అవుతాయి. అవన్నీ కూడా ఏంటిదంటే మన రక్తంలో కలవడం వల్ల ఆ అవయవాలన్నీ కూడా పనిచేయకుండా పోతాయి. అట్ట చచ్చిపోయినారు తప్పితే వేరేది ఏం లేవు అని నేను నమ్ముతున్నాను. చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే కోవిడ్ సందర్భంలో ఏంటిదంటే అది వాళ్ళకు ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ అన్నట్టు. ఏఐ కోసం మనకి ఏదైతే మన మనుషుల్ని కంట్రోల్ చేయడానికి ఏవైతే బాడ్స్ మనుషుల బాడీలోకి ప్రవేశపెట్టానో ఆ ప్రవేశపెట్టడానికి ఈ కోవిడ్ అన్నది ఒక సాధనంగా వాడుకొని చేసినారు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైంది, మార్పు చూసి కోవిడ్ తర్వాత వచ్చిన మార్పులు మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా మానవ సంబంధాల్లో, ఎమోషన్స్లో చూస్తున్నాము, విలువల్లో చూస్తున్నాము. అంటే ఇప్పుడు పట్టింపు లేదు, స్వార్థం అన్నది పెరిగిపోయింది. ఇప్పుడు ఏఐ కూడా ఏంటిదంటే రాబోయే రోజుల్లో మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం ఆలోచిస్తున్నారు చెప్తుంది. అక్కడ సూపర్ కంప్యూటర్ ఉంటుంది, ఆ సూపర్ కంప్యూటర్ దగ్గర వాళ్ళు కూర్చుంటారు, వాళ్ళు కూర్చొని మీరు ఏం ఆలోచిస్తున్నారో చెప్పగలిగే శక్తి ఏఐ దగ్గర ఉంది. ఆ ప్రయోగం అన్నది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పైన జరుగుతుంది. ఆ ప్రయోగం జరపడానికి, ఆ ప్రయోగాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్లడానికే ఇటువంటి వ్యాక్సిన్లు కానివ్వండి, ఇటువంటి కోవిడ్లు కానివ్వండి, లేకపోతే ఇంకో వ్యాధిని సాధనంగా మార్చుకొని ముందుకు పోతున్నారు. మన ప్రైవసీ అన్నది ఉండదు, ప్రైవసీ అన్నది లేదు, ఇప్పటికే లేదు. మనం ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుతున్నామంటే దాదాపు ఎటువంటి టెక్నాలజీ వచ్చింది ఏఐ ద్వారా అంటే వాళ్ళకి అర్థమైపోతుంది, వీళ్ళిద్దరు డిస్కస్ చేస్తున్నాం. అందుకే మీరు చూడండి, మనకి రికమెండర్ సిస్టమ్స్ ఉంటాయి, సెంటిమెంట్ అనాలిసిస్ అని ఒకటి ఉంటుంది, రికమెండర్ సిస్టమ్స్ అని కంప్యూటర్ సైన్స్లో మనం చదువుతాం, అవన్నీ ఉంటాయి. అవన్నీ చిన్న చిన్న విషయాలు, వాటిని దాటుకొని కూడా మీరు ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం కదా, మాట్లాడే సందర్భంలో కూడా మీరు ఒకటి ఆలోచించండి, అరే నేను రేపు నా పిల్లవానికి డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకెళ్ళాలి అని మీరు అనుకుంటా ఉంటే మీరు కొద్దిసేపు నాకు ఫోన్ తెరిస్తే దానికి సంబంధించిన అడ్వర్టైజ్ అందులో వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే మీ ఆలోచన విధానం ఎక్కడో హ్యాక్ అయి ఉంది, మీ ఆలోచన విధానాన్ని ఎవరో గమనిస్తున్నారు, అది మనం గుర్తించాలి. ఎవరో గమనిస్తున్నారంటే ఏఐ ద్వారా అక్కడ ఉన్న మనుషులు గమనిస్తున్నారు. ఎట్లా గమనిస్తున్నారంటే పెద్ద లాజిక్ ఏం లేదు, నానో బోర్డ్స్ పంపిస్తున్నారు, నానో బోర్డ్ ద్వారానే అక్కడ మ్యాపింగ్ చేసుకుంటున్నారు, అంతే తప్పితే వేరేది. ఇప్పుడున్న టెక్నాలజీతోనే మానవ జాతి అంతా సతమతం అయిపోతూ ఉన్నది. ఆల్రెడీ 60 to 70% అంటే రేషియో కూడా చూసుకోవచ్చు దీనికి. 60 to 70% వల్ల మిస్యూజ్ అవుతుంది, టెక్నాలజీ మిస్యూజ్ అవుతుంది. అది ఫేక్ కానీ, డీప్ ఫేక్ కానీ, ఇప్పుడు మనకు వస్తున్నటువంటి ఇమేజెస్ మార్చి పెట్టడం కానీ, చాలా అంటే అది ఎంత మంచి అనుకున్నా చెడే ఎక్కువ. అంటే ఆల్రెడీ చెప్తుంది 60 to 70% మనకి మిస్యూజ్ అవుతుంది. మరి అంత ప్రమాదకారిగా ఉన్నటువంటి టెక్నాలజీ ఇంకా ఒక స్టెప్ ముందుకేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో మన ముందరికి వస్తున్నది. ఇది ఇంకెంత ప్రమాదకారిగా ఉంటుంది, దాని గురించి మీరు కొంత ఎక్స్ప్లెయిన్ చేయండి. రాబోయే రోజుల్లో స్వతహాగా ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండదు. మీరు ఒకవేళ నిర్ణయాలు తీసుకున్నా కానీ ఆ నిర్ణయాలు ఎట్లా ఉండబోతున్నాయి అంటే అక్కడ ఎవరైతే కూర్చొని మిమ్మల్ని శాసించాలనుకుంటున్నారో వాళ్ళకు అనుకూలమైన నిర్ణయాలే మీరు తీసుకునేటట్టు కాలం రాబోతుంది. మీరు ఎటువంటి స్టెప్ తీసుకున్నా, మీరు ఎటువంటి ఆలోచనని ముందుకు తీసుకెళ్ళినా కానీ అవన్నీ కూడా ఏంటిది అంటే వాళ్ళ లాభం అందులో దాగి ఉంటుంది. అంటే ప్యూర్గా మీరు మెంటల్గా ఫిజికల్గా కాదు, మెంటల్గా మీరు ఏంటిది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీని ఎవరైతే కంట్రోల్ చేయబోతున్నారో, ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళ చెప్పు చేతుల్లోకి వెళ్ళబోతున్నారు. మీ ప్రైవసీ ఉండదని ఇంతకుముందే చెప్పాను. రెండోది ఏంటిదంటే దీని వెనకాలన్న రెండు ఉద్దేశాలు. ఒకటి ఏంటిదంటే ఫినాన్షియల్గా వాళ్ళు బలపడాలి, రెండోది ఏంటిదంటే మొత్తం మనం ఏలాలి, ప్రపంచం మొత్తాన్ని మనం శాసించాలి, మన ఆలోచన విధానానికి అనుకూలంగా మనకు లాభం అయ్యేటట్లు. మనం అనుకుంటున్నాము, చాలా మంది చెప్తారు, పిల్లలు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, కాదు సార్ మన దగ్గర ఈ వాట్సాప్ ఉంది దీనివల్ల లాభం కదా, మన దగ్గర ఇది ఉంది దీనివల్ల లాభమే కదా, మనం చేస్తున్నాం కదా అంటే ఆ లాభాలు మన ముందు ఇట్లా కనిపిస్తున్నాయి అంతే. కంటికి ఇట్లా కనిపించడానికి అది ఏమంటారు, సున్నం వేసినట్టు, ఒక ఏమంటారు, ఒక గోడకు సున్నం వేసినట్టు అందంగా కనిపిస్తుంది. ఆ గోడలు
కొడితే దాన్ని మనం పలగొట్టినట్టే లోపల ఏముందా అన్నది తెలుస్తుంది. ఆ సున్నాన్ని చూసి మనం మురిసిపోవద్దు. వాస్తవానికి ఇక్కడ మనకు కనిపించే లాభాలు చాలా చిన్నవి, కానీ మనకు ఇక్కడ జరుగుతున్న లాభం కంటే కూడా ఎవరైతే ఈ టెక్నాలజీ శాసిస్తున్నారో వాళ్ళకి జరిగే లాభాలు చాలా పెద్దగా ఉన్నాయి. ఆ పెద్ద లాభాల ముందు మనకు జరిగే నష్టాలు కూడా అంత పెద్దగా ఉండబోతున్నాయి. మనకు పుతిన్ చెప్పినాడు, వ్లాదిమిర్ పుతిన్ ఏం చెప్తున్నాడు అంటే, హూ ఎవర్ ఈస్ గోయింగ్ టు కంట్రోల్ దిస్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, దెన్ దే ఆర్ గోయింగ్ టు కంట్రోల్ దిస్ వరల్డ్. ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కంట్రోల్ చేస్తుంటారో లేకపోతే కంట్రోల్లోకి తీసుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ ప్రపంచాన్ని కూడా కంట్రోల్ చేయగలరు. ఈ రోజు మనం చూస్తున్నాం ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, టెక్నాలజీ ఎట్లా ఉంది అన్నది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకు ఆనాడే ముందు చూపుతోని ఫోర్ సైడ్ తోని ఎయిన్స్టీన్ ఏం చెప్పిండు, ఎయిన్స్టీన్ కాలం చాలా పాతది, అప్పుడే ఆయన ఏం చెప్పిండంటే, ఐ ఫియర్ ద డే దట్ దిస్ టెక్నాలజీ విల్ సర్పాస్ ది హ్యూమన్ జనరేషన్స్ అండ్ ఆన్ దట్ డే we will find the generation of idiots అని చెప్పాడు. నాకు ఒక భయం ఉంది, ఈ టెక్నాలజీ వల్ల మానవ సంబంధాలు అన్ని దెబ్బతింటాయి. ఈ టెక్నాలజీ మానవ రూపాల్ని, మానవ బంధాలని దాటుకొని ముందుకు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే అది జరుగుతుందో అప్పుడు ప్రపంచంలో మనుషులు ఉండరు, ఇడియట్స్ ఉంటారని చెప్పినాడు. తెలివి తక్కువ దద్దమ్మలు ఉంటారని చెప్పినారు. అయితే మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనం ఇప్పుడు ఆలోచించుకోవాలి, మనం మనుషులమా దద్దమ్మలమా. ఎందుకంటే మనము దేనైనా కానీ ఒక లిమిట్ ఉంటుంది స్వీకరించడానికి. దానికంటే ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా మనకు నష్టమే. టెక్నాలజీ అన్నది అవసరాల కోసం వాడాలి. మనం టెక్నాలజీని అవసరాల కోసం వాడట్లేదు, కోరికల కోసం వాడుతున్నాము. డిజైర్స్ ఉంటాయి, నీడ్స్ ఉంటాయి. నీడ్ అంటే అవసరం, డిజైర్ అంటే కోరిక. అవసరాల కోసం వాడకుండా కోరికల కోసం వాడుతున్నాము, ఎంటర్టైన్మెంట్ కోసం వాడుతున్నాము, ఫన్ కోసం వాడుతున్నాము. దానివల్ల మన సమయం వృధా, దానివల్ల మన ఆరోగ్యం కూడా వృధా అన్నట్టు. అయితే ఈ యొక్క ఏదైతే విధానం ఉందో దీనిలోకి వెళ్ళి మనం బయటికి రావాలి. బయటికి రాకుండా కూడా వాళ్ళు అడ్డుకట్ట వేస్తారంట. వాళ్ళకి కావాల్సింది కూడా ఏంటిది అంటే, నువ్వు ఈ టెక్నాలజీని సరైన విధానంలో వాడుకోవద్దు. సరైన విధానంలో వాడుకుంటే వానికి ఏదైతే అవుట్కమ్ కావాలో ఆ అవుట్కమ్ జరగదు. వాడు అనుకున్న విధానంలో నువ్వు వాడాలి, అది జరుగుతుంది. మనం ఏదో ఒక అరే టెక్నాలజీ వల్ల ఇంత లాభం జరుగుతుంది కదా, ఇది ఉంది కదా, దీనివల్ల సరే వాడుకునే చోట వాడుకోలేదు. నేను ఒకటి చెప్తానండి, 15 సంవత్సరాల క్రితం వాట్సాప్ ఉన్నదా? లేదు. మరి అప్పుడు మనుషులు బతకలేదా? వై వీఆర్ డిపెండెంట్. మనం అంత డిపెండెంట్. మనం టెక్నాలజీని సృష్టిస్తున్నాము, టెక్నాలజీకి బానిసలుగా మనం మారుతున్నాం. దాన్ని మనం కంట్రోల్ చేయాలి. ఈ రోజు ఎటువంటి పరిస్థితి అంటే టెక్నాలజీ మనల్ని కంట్రోల్ చేస్తుంది. అది లేకుండా మనం ఉండలేమనే పరిస్థితికి వచ్చినామంటే మనం ఏం చేస్తున్నాం అన్నట్టు, ఎక్కడ ఉన్నాం అన్నట్టు, అంటే మనం అభివృద్ధి చెందినట్ట, మనం ముందుకు పోయినట్ట ఏముంది? మనుషులు ఒకప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఉన్న జంతువులన్నీ కూడా మనుషులు చేతుల్లోకి తెచ్చి నడిపించింది. ఇప్పుడు టెక్నాలజీ మనుషుల్ని శాసిస్తుంది. దీన్ని మనం గమనించాలి. రాబోయే రోజుల్లో సరే ఇప్పటివరకు అయితే కనీసం మనకు చెప్పేటోళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి మనం కొంతమన్నా ఏంటిది అంటే వచ్చిన సమస్యల్ని అధిగమించి కొంతమేరనన్నా ఏంటంటే నిలదొక్కోగలుగుతున్నాము. రాబోయే తరాలకు చాలా నష్టం ఉంది. వాళ్ళకి చెప్పేటోళ్ళు లేరు, వాళ్ళని అడిగేటోళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళు స్వార్థపరులుగా మారుతారు. వాళ్ళు అప్పుడు ఇట్లా ముందు కూర్చొని ఒక చిన్న మాట మాట్లాడితే మడ్డలు చేసే కాలం మనం చూస్తున్నాము. అప్పుడైతే అది కామన్ అయిపోతుంది. దానికి శిక్షలు పడే అవకాశం కూడా ఉండదు. అప్పుడు శిక్షలు కూడా వేయరు, కోర్టు కూడా అట్లనే మారిపోతాయి, ప్రభుత్వాలు అట్లనే మారిపోతాయి. వాళ్ళకు కూడా అదే కావాలి, విచ్చలవిడి తత్వం. నువ్వు చంపినా లేకపోతే నువ్వు ఏం చేసినా. ఇంకోటి కూడా చెప్తున్నాను చూడండి, ఇప్పుడు రాబోయే కాలంలో మనం ఏమంటారు, సిగ్గు మాడెస్టీ అని మనం చెప్తాం అన్నట్టు. సిగ్గు అన్నది లోపల మనుషుల్లో ఉంటుంది, మాడెస్టీ. దాన్ని ఉర్దూలో హయా అని కూడా చెప్తారు. అది లేదు, అది వెళ్ళిపోతుంది. రాబోయే కాలంలో ఇట్లా కూర్చుంటారు, ఎవడో ఒకటి నుంచి వస్తాడు, అక్కడ నుంచి ఒక అమ్మాయి పోతా ఉంటుంది, ఆమెను తీసుకొని కూడా వ్యభిచారం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఆమె కూడా దానికి సహకరిస్తుంది, వీడు కూడా ఆమె సహకరిస్తారు, మిగతా వాళ్ళంతా చప్పట్లు కొడతారు. అటువంటి కాలాన్ని మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఏఐ చేసే ఏమంటారు ఒక పెద్ద అద్భుతమైన ఆవిష్కరణ వాళ్ళ ప్రకారం మనం ఆలోచించినట్లయితే. ఇంకొకటి ఏంటిది అంటే, ఇంజనీరింగ్ కాలేజీలో మనం చూస్తున్నాం, ప్రతి కాలేజీలో ఇది మనం అర్థం చేసుకోవాలి, దీన్ని మనం గమనించాలి. ఏంటిది అంటే, దాదాపు కోవిడ్ తర్వాతనే ఏంటిది అంటే, ఇంజనీరింగ్ విద్యా వ్యవస్థలో కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన బ్రాంచ్లు, కంప్యూటర్ సైన్స్ తప్ప మిగతా బ్రాంచ్లకు సంబంధించిన ప్రాధాన్యత అన్నది తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది, ఎవరు తగ్గించినారు, ఎవరి కోసం తగ్గించినారు అన్నది ఆలోచించాలి. వాస్తవానికి పిల్లలకైతే తెలియదు ఇది అంటే, ఇది దీనివల్ల ఈ లాభం ఉంది నష్టం ఉంది అన్నది. ఇక్కడ కుట్రపూరితంగా ఏంటిది అంటే, ఏవైతే కోర్ బ్రాంచెస్ ఉంటాయో, మెకానికల్ కానివ్వండి, ట్రిపుల్ ఈ కానివ్వండి, లేకపోతే మిగతా సివిల్ కానివ్వండి, ఈ కోర్ బ్రాంచెస్కు ఉన్న ప్రాధాన్యత తగ్గించి కంప్యూటర్ సైన్స్కు ఉన్న ఇంపార్టెన్స్ లేకపోతే దానికి ప్రాధాన్యత పెంచినారు, హైప్ చేసినారు.
దేనికోసం? దీంట్లో పోతే నీకు ఏంటిదంటే లక్షలు లక్షలు సంపాదించవచ్చు, దీంట్లో పోతే ఏంటిదంటే నీకు సుఖ జీవితాన్ని నువ్వు అనుభవించవచ్చు, దీంట్లో పోతే ఏంటిదంటే నీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈ మూడే, ఒకటి డబ్బు, రెండోది ఎంటర్టైన్మెంట్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటేనే అది. నన్ను ఇంకా అడిగితే నేను ఒకటి ఉన్నది పచ్చిగా చెప్తున్నాను. నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో పిహెచ్డి చేసి ఉన్నాను. పిల్లల్ని మేము చూస్తుంటాము, ఇండస్ట్రీస్ లో కూడా మా పిల్లలు పోయిన తర్వాత ఏం జరుగుతుందో మాకు తెలుసుకోవడం చెప్తున్నాను. లీగలైజ్డ్ ప్రాస్టిట్యూషన్ ఉంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. మనిషి దానికి లొంగుతాడు, ఒక వీక్నెస్ ఉంటుంది, సైకలాజికల్గా మనుషులకి వీక్నెస్ ఉంటుంది. అయితే ఈ బ్రాంచెస్ ఏవైతే నేను చెప్తున్నానో ఇవి అన్నీ కూడా ఏంటిది అంటే అక్కడ ఉన్న సిలబస్ అంతా కూడా ఏంటిదంటే ఆ కంపెనీలకు పనికి వచ్చేదే. అందులో ఉన్న అంశాలు కానివ్వండి, అందులో ఉన్న సిలబస్లో ఏవైతే పాయింట్స్ వాళ్ళు ఇంక్లూడ్ చేస్తున్నారో కేవలం వాళ్ళకి ఏం కావాలో అవి మాత్రమే ఉన్నాయి, కానీ పిల్లలకి ఏం కావాలో అవి లేవు. అవి మాత్రమే పైన చదువుకొని, అవి మాత్రమే పైన నేర్చుకొని పిల్లలు అక్కడికి వెళ్ళి కట్టు బానిసల్లాగా టెక్నికల్ సిలబస్గా మారుతున్నారు. ఈ విషయాన్ని మనం గమనించి బయటికి రావాలి. ఇంకోటి, దీనివల్ల వాళ్ళకి లాభం ఏంటిది అంటే చూడండి, డిమాండ్ని వాడు సప్లైని పెంచుతున్నాడు. ఎట్లా పెంచుతున్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ 5 సంవత్సరాల క్రితం కంప్యూటర్ సైన్స్కి సంబంధించింది 10,000 మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎంతమంది? దాదాపు 70,000-80,000 మంది పిల్లలు అయిపోతున్నారు. అంటే సప్లై పెరుగుతుంది అన్నట్టు కదా. ఎప్పుడైతే సప్లై పెరుగుతుందో, లేబర్ సప్లై వానికి పెరుగుతున్న సందర్భంలో డిమాండ్ వాడు ఏం చేస్తాడు? శాలరీలు తక్కువ ఇస్తాడు. అంటే శాలరీలు తక్కువగా ఇస్తున్నాడు, లేబర్ కూడా ఎక్కువగా దొరుకుతుంది. ఆ పని వాడు చేస్తున్నాడు. దీన్ని మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? దీనికి ఏంటిదంటే యూనివర్సిటీలో ప్రోత్సాహం ఉంది. ఎందుకంటే యూనివర్సిటీ కూడా ప్రభుత్వం చెప్పినట్టు వినాలి, ప్రభుత్వాలు ఏంటి వాళ్ళు చెప్పినట్టు వింటాయి అన్నట్టు. దీన్ని మనం గమనించాలి. ఇంకోటి, వాడు మన బ్రెయిన్స్ ని ఎట్లా తయారు చేస్తున్నాడు, తల్లిదండ్రుల యొక్క బ్రెయిన్స్ కూడా ఎట్లా తయారైనాయి అంటే, నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ కాకుండా వేరే ఏ జాబ్ చేసినా కానీ అది జాబే కాదు, అది ఉద్యోగమే కాదు, అది దండగా, అది శుద్ధ దండగా అన్నట్టు ఆ అపోహలో మనం ఉన్నాం. అటువంటి ఒక ఏమంటారు ఆలోచన విధానంలో మనం ఉన్నాం అన్నట్టు. అది కూడా ఎవరికి కల్పించినారు? అటువంటి ఆలోచన విధానాన్ని కూడా మార్కెట్లో పూజ చేసింది వీడే. అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే ఒక గౌరవం అని, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే ఒక సంపాదన అని, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే ఒక పాష్ అంటే కామన్ సెన్స్ ఏదైతే ఉంటుందో అది లేకుండా చేస్తున్నాడు అన్నట్టు. అది మనం గమనించాలి. వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. దేనివల్ల ఉంది అన్ఎంప్లాయ్మెంట్? దేనివల్ల ఉంది అంటే అది వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ దేనివల్ల ఉంది అంటే మన ఆలోచన విధానం ఇట్లుంది కాబట్టి. మనకి వేరే ఉద్యోగాలు అంటే వాడు తీసుకొని స్వీకరించడానికి సిద్ధంగా లేడు. మనకి ఏం కావాలి? నాకు కంప్యూటర్ కావాలి, కంప్యూటర్ ముందు కూర్చుంటేనే ఉద్యోగం అనే స్థాయికి వాడు చేరుకున్నాడు. అటువంటి భావనలు వాడు ఉన్నప్పుడు మనం ఏం చెప్పగలం? అది గమనించాలి. కావున మనం చెప్పేది లాస్ట్కి ఏంటిది అంటే, విద్యార్థులు, తల్లిదండ్రులు, మిగతా వాళ్ళు కూడా, దీనికి సంబంధించిన వాళ్ళు, సంబంధం లేని వాళ్ళు కూడా ఏంటిదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతోని మన ఈ నేబర్హుడ్లో, మన సరౌండింగ్స్లో ఏదైతే కుట్ర జరుగుతుందో దాన్ని అర్థం చేసుకొని మేల్కొనే ప్రయత్నం చేయాలి. లేకపోతే రాబోయే కాలంలో ఏదైతే ప్రమాదం రాబోతుందో ఆ ప్రమాదాన్ని మీరు ఏమంటారు ఆపలేరు, కొట్టుకుపోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అన్వేషణ జరగాలండి. పరిశోధన అంటే అన్వేషణ అంటే నిజం తెలుసుకునే స్థాయిలో వీళ్ళు లేరు, నిజాన్ని అన్వేషించే స్థితిలో వీళ్ళు లేరు. ఒకవేళ తెలుసుకున్నా కానీ దాన్ని అర్థం చేసుకునే స్థితిలో లేరు, అర్థం చేసుకున్నా కానీ దాన్ని గుర్తుపెట్టుకునే స్థితిలో లేరు, గుర్తుపెట్టుకున్నా కానీ దాన్ని పాటించే స్థితిలో లేరు. అటువంటిప్పుడు వీళ్ళకి ఏం మేలు జరుగుతుంది చెప్పండి? నష్టమే తప్పితే వేరేదేం లేదు. ఇప్పుడు మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనకి అంటే మనిషిని దాటి యంత్రం వెళ్ళదు అనేది ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది ఇప్పుడు మనకున్న దాంట్లో. దాన్నే మనకి ఇప్పుడు ఒకవేళ అనుకుంటే చైనీస్ ఆర్గ్యుమెంట్ అంటున్నారు. అది చైనీస్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంది అసలు? అంటే కృత్రిమం మీద మనిషిని దాటిపోతుందా, లేకపోతే మనిషిని దాటిపోతే ఆ పరిణామ క్రమం ఎలా ఉంటుందో మనం ఊహించుకోవడానికి కూడా మనకు ఉండదు. ఎందుకంటే అది మనం హాలీవుడ్ సినిమాలు చాలా చూసి ఉన్నాము. ఏమేమి జరుగుతుందో, ఎట్లా జరుగుతుందో. అంటే ఒక రోబో తనంతట తను ఆలోచిస్తే మనిషి జీవన పరిణామ క్రమమే ఉండదు. రాబోయే కాలం అదే జరగబోతుందా, లేకపోతే ఇప్పుడు ఈ చైనీస్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంది అసలు? దాని గురించి ఒకసారి మీరు చెప్పండి. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఫేవర్ గా ఉన్న వాళ్ళు చెప్పేది ఏంటిది అంటే, రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది, కృత్రిమ మేధ అన్నది న్యాచురల్ ఇంటెలిజెన్స్ ని ఢీకొట్టి దాన్ని దాటుకొని వెళ్ళగలదు. అంటే మనిషి యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో దానికంటే కూడా పవర్ఫుల్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది రూపాంతరం చెందుతుంది అని వాళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని జాన్ సీర్లే అని 1980లోనే ఆయన ఏం చెప్పినాడు అంటే, మీరు చెప్తున్నది తప్పు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఎన్నటికీ కూడా మనిషి మేధస్సుని ఢీకొట్టడానికి వీలుండదు, అది దాటి వెళ్ళదు.
అని చెప్పి దానికి 2 కారణాలు చెప్పిండు. మొదటిది ఏంటిది అంటే దాన్ని సృష్టిస్తున్నదే మనిషి. దాన్ని సృష్టించడానికి మనిషి కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేస్తాడు. అంటే కొన్ని పాయింట్ డిక్టేట్ అన్నట్టు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. నువ్వు ఇది చెయ్యాలి, ఇలా జరిగినప్పుడు ఇలా చేయాలి. ఆ రోబోట్కి కానివ్వండి, ఆ మెషిన్కి కానివ్వండి, ఆ కంప్యూటర్కి కానివ్వండి, లేకపోతే ఆ వస్తువులో మనం ముందే కొన్ని కోడ్ డంప్ చేస్తాం. ఆ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ రూపంలో ఉంటుంది. ఒకవేళ రోబోట్ అన్నది గోడని చూసినట్లయితే వెనక్కి తిరగాలి, రోబోట్ అనేది నీళ్ళని చూసినట్లయితే దారి మళ్ళీ వెళ్ళిపోవాలి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మనం ముందే ఇచ్చేస్తాం అన్నట్టు. మన ఫోన్లో కూడా అదే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి పనిచేస్తుంది. రెండోది ఏం చెప్పిండు అంటే ఒక ప్రాణం లేని జీవి కేవలము భాషకి సంబంధించిన వ్యాకరణాన్ని మాత్రమే అర్థం చేసుకోగలుగుతుంది, సింటాక్స్ ని మాత్రమే అర్థం చేసుకోగలుగుతుంది. సిమాంటిక్స్ అన్నది దానికి అర్థం కాదు. అంటే పదాల కూడిక అన్నది దానికి తెలియదు. ఎందుకంటే దానికి ఎమోషన్ లేదు, దానికి ఏంటిదంటే ప్రాణం లేదు, పదాల అర్థం అన్నది దానికి తెలియదు, పదాలకు సంబంధించిన కూడిక ఎట్లా ఉంటుంది, ఎలా ఉండబోతుంది దానికి తెలియదు. కానీ ఆ పదాల వెనకాల ఏదైతే వ్యాకరణం ఉంటుందో, ఏవైతే రూల్స్ ఫ్రేమ్ చేసి ఆ పదాల కూడిక నిర్మాణం అయి ఉంటుందో అది మాత్రమే తెలుసు, దానికి సింటాక్స్ మాత్రమే తెలుసు అని చెప్పిండు. ఒకవేళ మనం నిజంగా చూసినట్లయితే అది కరెక్టే. చైనీస్ రూమ్ ఆర్గ్యుమెంట్ ఏదైతే చెప్తుందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది సిమాంటిక్స్ ని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఈ రోజు కూడా ఉంది, ఇంతకు ముందు కూడా ఉంది. కేవలం సింటాక్స్ మాత్రమే దానికి అర్థమవుతుంది. అయితే చాలా మంది తెలియక, చాలా మంది దాని గురించి తెలుసుకోక ఏంటిది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనిలోనైతే ఉంటుందో, ఒక వస్తువులో లేకపోతే ఒక ఫోన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది అంటే మనం ఏదైతే భాష మాట్లాడుతున్నామో ఆ భాష దానికి అర్థమవుతుంది అని మనం అనుకుంటున్నాం, కానీ ఆ భాష దానికి అర్థం కావట్లేదు. ఆ భాష దానికి అర్థం చేయించడానికి ఏదైతే వెనకాల రూల్స్ ఫ్రేమ్ చేసినామో మ్యాథమెటికల్గా, అది కూడా ఆ మ్యాథమెటికల్ లాజిక్ మాత్రమే దానికి అర్థమవుతుంది తప్పితే వేరేదేం అర్థం కాదు. చైనీస్ రూమ్ ఆర్గ్యుమెంట్ అది చెప్తుంది. చైనీస్ రూమ్ ఆర్గ్యుమెంట్ చెప్పింది మనం లోతుగా వెళ్ళి చూసినట్లయితే అది మనం సపోర్ట్ చేయొచ్చు, అది కరెక్టే. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఒక అడుగు ముందుకు వేసి సౌత్ కొరియాలో మనకి రిమోట్ కంట్రోల్తో నడిచేటటువంటిది ఒకటి వచ్చిందని చెప్తున్నారు. అది దాని గురించి ఒకసారి మీరు. సౌత్ కొరియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన పరిశోధన జరుగుతున్న క్రమంలో ఈ మధ్య ఏంటిది దాదాపు సంవత్సరంన్నర అయింది అనుకుంటాను, రిమోట్ కంట్రోల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సాధనంగా చేసుకొని మనుషుల యొక్క ఆలోచన విధానాన్ని రిమోట్గా కంట్రోల్ చేసే శక్తిని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు అన్నట్టు. అయితే అది ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉంది, ప్రయోగ దశలో ఉంది అన్నట్టు. అది ఒకవేళ అక్కడ మనుషుల మీద లేకపోతే అక్కడ చూడండి, ఒక సంస్థ ఎప్పుడైతే ప్రభుత్వానికి చాలా దగ్గరగా చాలా దగ్గర సంబంధాలతో ఉంటుందో ప్రభుత్వం ఏం చెప్పినా వింటుంది. అప్పుడు సౌత్ కొరియా, నార్త్ కొరియా లేకపోతే అమెరికాలో మనం చూస్తుంటాం అక్కడ ఏం జరుగుతుంది అన్నది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే అది ఫిజిక్స్ అంటే మళ్ళీ మనం క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఇవన్నిటికీ కూడా ఏంటిదంటే మనం అర్థం చేసుకోవాల్సింది, టెక్నాలజీని మనం క్రియేట్ చేయడానికి లేదా టెక్నాలజీని మనం కొత్తగా దాన్ని రూపు మార్చడానికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న మ్యానిపులేషన్స్, చిన్న చిన్న చేంజెస్ చేస్తే సరిపోతుంది. ఆ చిన్న చిన్న చేంజెస్, చిన్న చిన్న మ్యానిపులేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అర్థం చేసుకోవడానికి మనకు టైం పడుతుంది. అయితే వచ్చింది, దీనివల్ల ప్రమాదమే ఉంది, అది ఇంకా మార్కెట్లోకి రాలేదు. వాళ్ళ సీక్రెట్ ప్రాజెక్ట్, అది కూడా వాళ్ళు చేస్తున్నారు. టెక్నాలజీ గురించి, తర్వాత మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కృత్రిమ మేధ గురించి ఇప్పుడు మనకున్నటువంటి డౌట్లను కవి, రచయిత, అన్నిటికంటే ముఖ్యంగా కంప్యూటర్లో పిహెచ్డి చేసి కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసినటువంటి షహబాజ్ గారు మనకి కూలంకషంగా విశదీకరించి చెప్పడం జరిగింది. ఏదైనా సరే మనకి ఏ టెక్నాలజీ అయినా మన చేతిలోనే ఉంటుంది, మనం వాడే విధానాన్ని బట్టి ఉంటుంది. అది మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఈ సమాజానికి ఉపయోగకారిగా ఉంటుంది. అది మనం కంట్రోల్ చేసుకోలేకపోతే ఏదైనా వినాశకారిగానే మారుతుందని తన మాటల్లో ఇప్పుడు మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఇది ఈనాటి షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.